ఇజ్రాయెల్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. తన రక్షణ సామర్థ్యం క్షీణిస్తున్న మోస్తరు స్థాయిలో ప్రతిదాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ అమెరికాకు మద్దతుగా ఐరోపా దేశాలు రణరంగంలోకి ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేపట్టామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ తెలిపింది. యుఏఈలోని అల్ దఫ్రా వైమానిక స్థావరంలో రాడార్ వ్యవస్థతో పాటు MQ-9 డ్రోన్ హ్యాంగర్లను ధ్వంసం చేశామని ఓ ప్రకటనలో పేర్కొంది. కువైట్లోని అలీ అల్ సలైన్ వైమానిక స్థావరంపై క్రూయిజ్ బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేపట్టామని వెల్లడించింది. ఈ దాడుల్లో రాడార్ వ్యవస్థతో పాటు ఇంధన నిల్వ కేంద్రాలను ధ్వంసం చేశామని వివరించింది. 2 రన్వేలు సైతం దెబ్బతిన్నాయని IRGC తెలిపింది. అల్ ఖర్జ్ నగరంలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం దిశగా దూసుకొచ్చిన 2 బాలిస్టిక్ క్షిపణులను గగనతలంలోనే పేల్చివేశామని సౌదీ అరేబియా ప్రభుత్వం తెలిపింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది. దీంతో విమానాశ్రయంలో అన్ని కార్యకలాపాలను నిలిపివేశారు. హోర్ముజ్ జలసంధిలో మాల్టా జెండాతో వెళ్తున్న చమురు నౌకపై దాడి చేశామని IRGC తెలిపింది. నౌకలోని సిబ్బంది తమ హెచ్చరికలను బేఖాతరు చేయడంతో దాడి చేపట్టామని వివరించింది. ఇజ్రాయెల్, అమెరికా మిత్రదేశాలకు చెందిన నౌకలను హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతించబోమని పునరుద్ఘాటించింది. అటు ఇజ్రాయెల్ దిశగా ఇరాన్ అనేక క్షిపణులను ప్రయోగించింది. సెంట్రల్, దక్షిణ ఇజ్రాయెల్లోని అనేక నగరాల్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. టెల్ అవీవ్, జెరూసలేంలో ప్రజలను అండర్ గ్రౌండ్ షెల్టర్లకు తరలించారు. జోర్డాన్లోని అఖాబా నగరంలో ఉన్న అమెరికా వైమానిక స్థావరం దిశగా ఇరాన్ 2 క్షిపణులను ప్రయోగించింది. వాటిని సమర్థంగా అడ్డుకున్నట్లు జోర్డాన్ రక్షణ శాఖ తెలిపింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ తమ దేశంలో దాడులకు కుట్ర పన్నిందని అజర్బైజాన్ ప్రభుత్వం ఆరోపించింది. వివిధ ప్రాంతాల్లో 3 పేలుడు పదార్థాలను తమ భద్రతా సిబ్బంది గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారని తెలిపింది. బాకు, బిలిసి, సెహాన్ అల్ పైప్ లైన్ ను పేల్చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నిందని అజర్బైజాన్ మీడియా పేర్కొంది.